విధిని ఎదుర్కోవాలంటే ధైర్యం సరిపోదు. దైవశక్తి అవసరం. అందుకే అర్జునుడు తపస్సును ప్రారంభించాడు. శివుడి పరీక్ష మొదలైంది. ప్రపంచపు కలకాల కీర్తిని వదిలి అర్జునుడు అడవుల్లోనూ, పర్వతాల్లోనూ శివుడిని ప్రార్థించసాగాడు. ఒకరోజు అకస్మాత్తుగా ఒక కడెం అతనిపై దూసుకొచ్చింది. అర్జునుడు వెంటనే బాణం విడిచాడు. అదే సమయంలో ఓ వేటగాడు బాణం వదిలాడు. బాణాలతో, భుజబలంతో ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా అర్జునుడు ఆ వేటగాడిని ఓడించలేకపోయాడు. తర్వాత అర్జునుడు మట్టితో శివలింగాన్ని నిర్మించి పూలతో పూజించాడు. ఆ పూలు వేటగాడి పాదాలపై పడడం చూసి అతనే శివుడని గ్రహించాడు. శివుడు సంతోషించి అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని వరంగా ఇచ్చాడు. ఒక హెచ్చరిక కూడా ఇచ్చాడు. ప్రపంచం అంతమయ్యే సమయంలో మాత్రమే దీన్ని ఉపయోగించు అని. దైవ అనుగ్రహం అహంకారంతో కాదు, లొంగుబాటుతోనే లభిస్తుంది. అర్జునుడు తన బలంతో కాదు, వినయంతోనే పాశుపతాస్త్రాన్ని పొందాడు. Please like, share and subscribe to Chinna Charitra.